తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది. దీంతో నిరుపేద ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో స్పందించిన పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు వీరికి నిత్యావసర వస్తువులతో పాటు ఆహారం అందిస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని ఊరు రామకృష్ణపూర్లో గుంటూరుకు చెందిన కూలీలకు అహ్మద్ ఆదర్శం యూత్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ లో భాగంగా ఎంతో మంది నిరుపేదలైతే ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వలస కూలీలు మాత్రం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మనం మంచిర్యాల జిల్లా మందమరి మండలం ఊరు రామకృష్ణపూర్ గ్రామంలో గుంటూరు నుంచి వచ్చిన ఒక వలస కూలీలు ఇక్కడనే చిక్కుకుపోయారు. ఎందుకంటే వాళ్ళు కల్వట్టు పనులను చేపడుతూ ఇక్కడనే వాళ్ళు ఉండిపోవడం జరిగింది. అయితే వారి కష్టాలను గ్రహించిన ఎన్జిఓ సంస్థ సభ్యులు వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. అది మనం ప్రస్తుతం ఊరు రామకృష్ణపూర్ లో ఉన్నాం. ఇక్కడ జీవో సభ్యులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వీళ్ళు ఎప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, అసలు ఈ లాక్డౌన్ లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి కార్యక్రమాలు చేపడుతున్నారు, ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురవుతున్నారు ఈ లాక్డౌన్ వల్ల? మేము అమ్మ ఆదర్శం సంస్థ ఏర్పాటు చేసి గత 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల నుండి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు వెళ్ళిపోతా ఉన్నాము. అన్ని రకాల ముఖ్యంగా పేద ప్రజలకు మేము మంచి చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళకి సపోర్ట్ గా ఉన్న ఉద్దేశంతోనే మేము సంస్థ స్టార్ట్ చేసినాము. ముఖ్యంగా ఈ ఏదైతే కర్ఫ్యూ, ఈ కరోనా ఎఫెక్ట్ తోని కర్ఫ్యూ నేపథ్యం స్టార్ట్ అయిందో ఆ కర్ఫ్యూతోని ఇబ్బంది పడుతున్న ప్రజలను మేము చాలా గుర్తించినాము. గుర్తించి ఎక్కడైతే మేము అక్కడికి వెళ్ళి ప్రజలుండే వాళ్ళు ఇబ్బంది పడుతున్న ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితులను చూసి వాళ్ళ తీరుతెన్నులు చూసి వాళ్ళకి మేమేదో చేయాలనే ఉద్దేశంతో మేము ఆలోచించినాము. ఎక్కడ కూడా ఏ పరిస్థితి చూసినా కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తేనే ఇలా తిండి దొరికేది. మనకు రోజువారీ కూలి చేస్తేనే మనకు తిండికి వచ్చేది. అటువంటి పరిస్థితి మేము బయటికి వెళ్ళలేకపోతున్నాం అని చాలా బాధపడుతూ దీనావస్థ స్థితిలో ఉన్న కొన్ని కుటుంబాలను ఎంపిక చేసుకుని మేము ఈ నిత్యావసర సరుకులను 25 కిలోల బియ్యం ఒక కుటుంబానికి ఇస్తా ఉన్నాము. గత 5 రోజుల నుండి చేస్తా ఉన్నాము. ఇది 5వ కార్యక్రమం, 5వ కుటుంబానికి ఇస్తా ఉన్నాము. ఈ రోజు ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మన ఊరు రామకృష్ణపూర్ స్థానికుడైన రతన్ గారు ఇక్కడ మాకు కొద్దిగా ఇబ్బంది ఉన్నది, వలస కూలీలు ఉన్నారు, వాళ్ళకి మీరు ఏమన్నా సహాయం చేయాలి కదా, మీరు కూడా ఏమన్నా వీళ్ళకి వచ్చి చేయండి అని రతన్ గారు చెప్తే ఇలా మేము దగ్గరికి వచ్చి చూసి వీళ్ళ పరిస్థితులు చూసి ఎస్ నిజమే వీళ్ళకి కూడా చేయొచ్చు, వీరు అర్హులే అని చెప్పేసి ఇక్కడ వీళ్ళకి ఇవ్వడానికి ఈ రోజు వచ్చినాం. ఈ రోజు వచ్చి వాళ్ళకు 10 రకాల నిత్యావసర వస్తువులు ప్లస్ 25 కిలోల బియ్యం కూడా ఇలా వీరికి ఇవ్వడం జరిగింది. వీళ్ళ పరిస్థితి చూసి చాలా దయనీయంగా కనబడుతుంది వాళ్ళ పరిస్థితి కూడా. ఇది వలస కూలీల పరిస్థితి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పనిచేసుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వలస కూలీలు మాత్రం ఈ లాక్డౌన్ సందర్భంగా ఇక్కడనే చిక్కుపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉండలేక తమ స్వగ్రామాల్లో వెళ్ళలేక వాళ్ళు మాత్రం ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. అది ఎంతో మంది ఎన్జిఓస్ కానీ, స్వచ్ఛంద సంస్థ సభ్యులు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ ఇలాంటి ఎంతో మందికి అయితే వాళ్ళు సహకారం అందిస్తున్నారు. అయితే మనం మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా 2 జిల్లాల్లో మాత్రం ఇదైతే వలస కూలీలకు కానీ అదేవిధంగా సామాన్య నిరుపేద ప్రజలకు చాలా మంది మాత్రం వీళ్ళు నిత్యావసర సరుకులు అదేవిధంగా బియ్యం అందజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రమేష్, నేటి మందమరి నుంచి.